ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు చెడు జరిగిస్తూ పాపాన్ని చేస్తూ అపవిత్రమైన కార్యాలలో ఉండి అయ్యో దేవుడు నాకేదో తోడుగా లేడు ఇలా చేయాలా అలా చేయాలంటే అది కుదరదు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండి నమ్మకంగా ఉండి చక్కగా ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ వాక్యానుసారంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్న బిడ్డవైతే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. బైబిల్లో ఏమని రాస్తుంది? మీరు తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాట మీరు చూసుకోండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభువు అన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో తెలుసా? నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడూ ఎడబాయను. ప్రభు అంటున్నాడు, నిన్ను ఏమాత్రము నేను విడవను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. మనమైనా ఆయన లేకుండా ఉండగలం అన్నట్టుగా, పెద్ద గొప్పోలం అన్నట్టుగా ఆయన విడిచిపెట్టి తిరుగుతుంటాం కనండి. ఆయన ఏమాత్రము విడువడట, ఎన్నడూ ఎడబాయడట. ఎంత మంచి దేవుడు! నువ్వు అలా అనుకోవద్దు. ఇక్కడ సియోను కుమారి అనుకుంటున్నట్టు, లేక ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నట్టుగా మీరు అలా అనుకోవద్దు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు.